ప్రస్తుతానికి మన ముఖ్యమంత్రి నారా లోకేష్ అనే అంటా నేను. దాన్ని కాంట్రవర్సీగా కాదు. ఓకే ఓకే. నేను ప్రజల తరఫున ప్రజల మనిషిని. సో ఆస్ట్రాలజర్గా నా వ్యూ వేరుగా ఉంటుంది. అది నా వృత్తి. నా వృత్తికి నా వ్యక్తిగతానికి సంబంధం లేదు. అదేంటి సార్, మరి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కదా ఒకటి గుర్తుపెట్టుకో, అమరావతి నగరం అభివృద్ధి అవ్వాలి, నిర్మాణం జరగాలి అని అంటే లోకేష్ ముఖ్యమంత్రిని చేయాలి. ఓకే, ఇది శాస్త్రం ప్రకారమా లేకపోతే జ్యోతిషమా ఇంకేమన్నా న్యూమరికల్ గానా? పబ్లిక్ ఎలా తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఇదే నరసింహాచార్యులు చంద్రబాబు గారు 2014లో గెలిచి అమరావతికి శంకుస్థాపన ముహూర్తం పెట్టినప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా, హెన్స్ ఇండియా, ది హిందూ, ఏఎన్ఐ, ఆజ్ తక్ ఈ ఛానళ్ళు మొత్తం నన్ను కవర్ చేసి ఇప్పటికే అవి మీడియాలో ఉన్నాయి. అద్భుతమైన ముహూర్తం, శంకుస్థాపన ముహూర్తం, అద్భుతమైన ముహూర్తం. ఈ ముహూర్తానికి శాస్త్రోక్తంగా జరిగితే నిర్మాణం జరుగుతుంది అని ఎలుగెత్తిన వ్యక్తిని నేను. నిజంగా ముహూర్తం చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ఆ ముహూర్తానికి అక్కడ నిర్మాణం జరగలేదంటే ఎందుకు ఆగింది అనంటే చేయవలసినటువంటి సరైనటువంటి ప్రామాణిక శాస్త్ర పద్ధతులతో అక్కడ నిర్మాణం ఆరంభించలేదు. అక్కడ కొట్టిన తేడా. బ్రహ్మస్థానం ఇచ్చిన వాడు యజమానికి, రాజుకు చెప్పాలి. ఒక మహానగరాన్ని నిర్మించాలి అని అంటే ఆ మహానగర నిర్మాణానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రాంతాన్ని సంస్కృత పరిభాషలో కర్షకం అంటారు. కర్షకులు అంటే ఎవరు? రైతులు. అంటే కొత్తగా ఒక నాగటి సాలును తయారు చేసి ఎవరి చేత? ఒక కార్పెంటర్ ఒక వడ్రంగితో పాలకర్రతో ఒక దున్నేటువంటి నాగలిని తయారు చేసి పాలకర్రతో కాడి ఒకటి తయారు చేసి తొలిసారిగా కోడెదూడల్ని, తొలిసారిగా కాడి కట్టనటువంటి కోడెదూడల్ని కట్టి ఆ స్థలాన్ని దున్నించి అందులో పలసాయం ఏమన్నారు, నవధాన్యాలు కానీ సొరగింజలు, బీరగింజలు ఇవి వేసి ఒక వర్షం పడిన తర్వాత ఆ ప్రాంతంలో గనక మొక్కలు బాగా మొలిచి ఫలసాయం పొంది అటువంటి ప్రాంతంలో 40 శంకుస్థాపనకు ముందు రాజుతో 40 రోజుల ముందుగా దాన్ని భూమి శుద్ధి చేయాలి. దాన్ని భూశుద్ధి అంటారు. ఇవన్నీ చేశారేమో. 2014 వీడియోస్ను ఒక్కసారి క్రాస్ చెక్ చేయండి. రెండోది, అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి యువరాణి చేత, మహారాణి చేత పూజాది కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అన్నారు. ఇది చరిత్ర, హిస్టరీ. ఒక రాజు రాజధాని నిర్మాణం చేస్తున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చేయాలి. ఆ సమయంలో ఎలాంటి అనారోగ్య పరిస్థితులు లేనటువంటి పరిస్థితిలో చేయాలి. ఆ సమయంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణికి హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యింది. ఒకసారి గమనించుకోండి. అది అలాగే పూజ చేశారు. కానీ తప్పు వాళ్ళది కాదు. ఆ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి బ్రహ్మస్థానం ఏదైతే ఉందో వాళ్ళు చెప్పాలి. ఆ రోజు చెప్పా, ఇక్కడ నిర్మాణం జరగదు, ఇది చాప చుట్టేస్తారు, ఇక్కడ ఆగిపోతుంది అన్నా. నేనే చెప్పా. రెండోసారి మళ్ళీ మన
చేశారు. చేసిన మరి కొద్ది కొనుక మళ్ళీ వర్షం నీటి భావ పరిస్థితి. లోకేష్ గారుని అమరావతి నిర్మాణ సంధానకర్తగా ఒక వ్యవస్థను తయారు చేసి పూర్తి బాధ్యతలు ఆయనకు అప్పచెప్పేస్తే 2026 నవంబర్ నుంచి అమరావతి నిర్మాణం జరుగుతుంది. అమరావతి గెజిట్ కూడా తీసుకురాగలుగుతాడు.